సమాజంలో అశాంతి సృష్టించేందుకు కొందరు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావన్నారు. అందుకే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు సీఎం. ఈ సందర్భంగా అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి. సమాజంలో అశాంతి సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. నాకెప్పుడు భయం లేదు. మీ అందరికీ తెలుసు, మీరందరూ త్యాగాలు చేస్తున్నారు. మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను. నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ప్రజలకు భద్రత కల్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను. దాని ఫలితమే 2023లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా నేను భయపడలేదు. ప్రాణం అనేది తాత్కాలికం, మనం చేసే పనులు అనేది శాశ్వతం. అలాంటి పనులు చేస్తున్న పోలీసు వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా. ఒక దొంగ, ఒక క్రిమినల్, ఒక డెకాయిట్ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతూ ఉంటారు. కానీ ఈ రాజకీయ కుట్ర అయితే చేసేవాళ్ళు చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం, ప్రజల్ని ఎక్కడికక్కడ ఒక చెడు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం, సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించేలా కొన్ని ప్రయత్నాలని కుట్రల్ని ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం. ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు. దాని మీద 2 కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి, కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు. దాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేశాం. అంటే చాలా స్పష్టమైన కేసు. ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.